నిజంగానే మీరు ఎంతో కాలం నుంచి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు మీ గర్భాన్ని చేర్చలేదు. ఎందుకు ఆలస్యమైంది మీకు తెలియట్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు సిగ్గుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని జనాలు ప్రశ్నిస్తున్నారేమో. 5 ఇయర్స్ అయిపోయినాయి, 6 ఇయర్స్ అయిపోయినాయి, 7 ఇయర్స్ అయిపోయినాయి, 8 ఇయర్స్ అయిపోయినాయి, ఇంకా మీకు పిల్లలు పుట్టట్లేదా? మీరు డాక్టర్ చూపించారా? ఎవరిలో ప్రాబ్లం ఉంది? మీలో ప్రాబ్లం ఉందా? మీ హస్బెండ్లో ప్రాబ్లం ఉందా? అట్లా మిమ్మల్ని నిందిస్తున్నారేమో, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారేమో. అంటే దేవుడు మీతో అంటున్నారు, కొంతకాలం వెయిట్ చేయి. నేను నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. ఎలా అయితే నేను అబ్రహాన్ని దీవించాను, సారాని దీవించాను, నిన్ను కూడా దీవించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇస్సాక్ని దీవించాను, రెబెకాని దీవించాను, జాకోబ్ని దీవించాను, రేచల్ని దీవించాను. ఎలా అయితే అందరినీ నేను దీవించాను, మిమ్మల్ని కూడా నేను దీవించబోతున్నాను. ఆ దీవెన మీ మీదకి రాబోతుంది. నువ్వు కొంతకాలము సహనంగా ఉండు, ఓపికగా ఉండు, నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఎవరెవరైతే నిన్ను ప్రశ్నిస్తున్నారు, ఎవరెవరైతే నిన్ను చూసి అవమానపరుస్తున్నారు, సందేహిస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు గొప్ప జవాబుని ఇవ్వబోతున్నావు. అందరూ యు ఆర్ గోయింగ్ టు క్లోజ్ ఎవ్రీబడీస్ మౌత్. ఒక గొప్ప బిడ్డని నేను ఇవ్వబోతున్నాను. ఆ బిడ్డని చూసి ఎవరెవరైతే నిన్ను ప్రశ్నించారు, ఆ ప్రశ్నించే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్య రీతిగా నేను నిన్ను దీవించబోతున్నాను.